పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఎడపాక పోలీస్ స్టేషన్లో రంపచోడవరం ఓఎస్టీ జగదీష్, అడహల్లి ఎదుట మావోయిస్ట్ కమాండర్ కోవసి బుద్ధుతో పాటు ప్లాటూన్ కమిటీ సభ్యురాలు ఓఎం మంగ్లీ లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై వారిపై ఉన్న రివార్డు 4 లక్షల రూపాయలను అందజేశామని ఓఎస్డీ తెలిపారు. వారి పునరావాసానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. మావోయిస్టు ఉద్యమం బలహీనమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛందంగా లొంగిపోతే ప్రభుత్వం తగిన సౌకర్యాలు అందజేస్తుందని హామీ ఇచ్చారు. సో వీళ్ళ సరెండర్కి మెయిన్ అగైన్ అందరూ కూడా మన దగ్గర సరెండర్ అవుతున్నారు. సేమ్ రీజన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏదైతే మావోయిస్ట్ ఐడియాలజీ ముందు నమ్మకం పెట్టేవారు, ఆ మావోయిస్ట్ ఐడియాలజీ మీద ఇప్పుడు నమ్మకం పోయింది. ఎందుకంటే వాళ్ళు ట్రైబల్గా అగెయిన్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు. ట్రైబల్ యూత్స్ని ఏదైతే ఉన్నాయో, ఎస్పెషలీ గుత్తిగోయ కమ్యూనిటీ, అందరు ట్రైబల్ కమ్యూనిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. మెయిన్ లీడర్స్ ట్రైబల్ లేకుండా వేరే నార్మల్ ఉన్నారు, నాన్ ట్రైబల్స్ ఉన్నారు. బట్ వాళ్ళ ట్రైబల్స్ని వాడుకొని ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ ట్రైబల్ మావోయిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఒక విరోధం చేస్తున్నారు. అలాగే మన గవర్నమెంట్ తరపున నుంచి మనం ప్రోగ్రామ్ పెట్టాము, చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టాము. ఫస్ట్ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీ చాలా మంచి జరుగుతున్నాయి. అండ్ అలాగే అట్ ది సేమ్ టైం మన ఆపరేషన్ కగార్ త్రూ మన పోలీస్ ప్రెజెన్స్ ఎక్కువ అయిపోయింది.